45 రోజుల పాటు కాల్పుల విరమణకు పాక్, తుర్కీ, ఈజిప్టు ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్కు పంపిన మధ్యవర్తులు. ట్రంప్ రాయబారి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య కొనసాగుతున్న చర్చలు సానుకూల ఫలితం వెలువడొచ్చని భావిస్తున్న అమెరికా మీడియా. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించడం కోసం అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్టు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక ముసైదా ప్లాన్ను రెండు దేశాలకు అందించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆ ప్లాన్లో 45 రోజుల కాల్పుల విరమణ, హర్మూజ్ను తెరవడం వంటి అంశాలు ప్రతిపాదించారు. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా విస్తృత చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముసైదాను అమెరికా, ఇరాన్ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నిజంగా ఇదే కానీ జరిగి యుద్ధం ఆగిపోతే చాలా మంచిది కదా. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా? కువైట్లో కానీ, అలా సౌదీలో కానీ, ఇరాన్లో కానీ, ఇంకా ఖత్తర్, దుబాయ్, ఇలా అన్ని దేశాల్లో, గల్ఫ్ కంట్రీల్లో ప్రతి ఒక్కరూ ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారందరూ కోరుకునేది ఒకటే, యుద్ధం ఆగిపోవాలి, దేశాలన్నీ సుభిక్షితంగా ఉండాలి. అక్కడ ఇరాన్ కూడా అన్నీ మొత్తం ఆగిపోయి, యుద్ధం అంతా ఆగిపోయి అందరూ క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అనవసరమైన యుద్ధం వల్ల ఎంతమంది ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు తెలుసా? చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. తొందరగా ముసైదా ఏదో ఒకటి తేల్చేసి, మధ్యవర్తులు ఎవరు చేసినా పర్లేదు, కానీ యుద్ధం ఆపేస్తే మాత్రం నిజంగా అందరికీ మంచి జరుగుతుంది. నేనైతే కువైట్ నుంచి ఇంటికి వచ్చి ఇండియాలో ఉన్నాను. నేను కూడా ఇబ్బందులు పడుతున్నాను. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను. టికెట్లేమో రేట్లేమో ఆమంతం అక్కడికో వెళ్ళి కూర్చున్నాయి. వెళ్ళాలంటే దాదాపు ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఎన్ని వెళ్ళాలని చాలా ఇబ్బంది కదా. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇలా వెళ్ళాలి రావాలన్నా కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నాకు తెలిసిన ఒక వ్యక్తి, వాళ్ళ అమ్మగారు మరణించారు, కానీ అక్కడి నుంచి రావడానికి ఎటువంటి పరిస్థితి లేదు. చివరి చూపు, వాళ్ళ అమ్మని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాడు. అతను ఎంత బాధపడ్డాడంటే అంత బాధపడ్డాడు. ఇలా ఎన్నో జరిగాయి. ఇప్పుడు అక్కడి నుంచి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడి వస్తున్నారు ఇండియాకు. ₹1,00,000 టికెట్ పెట్టుకొని కువైట్ నుంచి సౌదీకి వచ్చి, సౌదీలో మళ్ళీ ప్లేన్ ఎక్కి అక్కడి నుంచి అటు వస్తున్నారు కదా. చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరూ. ఇవన్నీ సద్దుమణిగిపోయి అంతా మంచి జరగాలని నిజంగా భగవంతుని, అల్లాను, జీసస్ను అందరినీ కోరుకుంటున్నాం. అంతా మంచి జరగాలి, అందరూ బాగుండాలి. జై హింద్, జై భారత్.